ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభో నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సశంఖచక్రం సక్రీడకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షః నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవానికి 15 భాగానికి స్వాగతం పలుకుతూ ధర్మరాజు కథ. ఇక ధర్మరాజు విషయానికి వస్తే ఈయన కష్టాలు పడేవాడే. తన తండ్రి కోనరాజు అకాల మరణానికి గురికాగా భీష్మునికే నమస్కరించి ముందడుగు వేసి ఊపిరి పీల్చినవాడు ధర్మరాజు. దానికి పట్టాభిషేకం జరిగిన రాజసయాగం చేసే స్థాయికి వచ్చిన అహంకరించడం లేదు. అడవుల్లో భార్య సోదరులు నడిపించే స్థితికి తన విధి దిగదాచిన కృంగిపోనూ లేదు. సప్త సముద్రాలు వీటితో పాటు సప్త నదీ జలాలను కలిపి ఒకే బంగారు పాత్రలోంచి పవిత్ర మంత్రాలతో మంత్రం పిమ్మట ఆ జలపాత్రను అర్ఘ్యపాత్రం అంటారు. అలాంటి ఈ అర్ఘ్యపాత్రని ఆ రహస్యానికి విచ్చేసిన అందరిలో ఎవరికి ఇస్తే వారిని ఆ అందరిలో ప్రథమ పూజ్యుడిగాను ఉత్తముడిగాను ఇచ్చిన వారితో పాటు సభలోని వారంతా గుర్తించినట్టు లెక్క. ఆ అర్ఘ్యపాత్ర సిద్ధమయ్యాక ఇందరూ రాజులు జయించిన ఉత్తముడే తానైనప్పటికీ ధర్మరాజు భీష్ముడిని అడిగాడు, ఎవరికి ఇయ్యాలో దయచేసి చెప్పవలసింది. ఆ భీష్ముడు కృష్ణు పేరు తెలిపాడు. తనకు అడుగడుగులా వచ్చే ఇన్ని సమస్యలు పరిష్కరించేది కూడా ఆ శ్రీహరి అనే ఉత్తమ స్థితిలో ఉన్నాడు భీష్ముడు. భీష్ముల్లో అంతగా శ్రీహరి స్వరూపాన్ని గుర్తించగల శక్తిని గ్రహించగల శక్తి ఉన్నవాడు ధర్మరాజు మాత్రమే. అందుకే ఈ ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. ఈ భీష్ముడే తన కొలువులో తనకు మరింత చేరువుగా ఉన్న కూడా శ్రీకృష్ణుని తాళ్లతో కట్టేయాలని సంకల్పించినవాడు దుర్యోధనుడు. తాను అరణ్యాల్లో తిరుగుతూ ఉన్న అజ్ఞాతవాసంలో పనులని అవమానాలని పడుతున్నా తన వారందరినీ కష్టపెడుతూ ఉన్న అదంతా దైవ విలాసంగానే భావించాడు ధర్మరాజు. అందుకే అజ్ఞాతవాసం అయిపోయాక సంజీవుడు రాయబారిగా తన వద్దకు వచ్చినప్పుడు ముందుగా భీష్ముని సాష్టాంగ ప్రణామాలు తెలుపమని ధర్మరాజు తెలిపాడు. జూదమాడేటప్పుడు ఆపించలేదు కానీ ద్రౌపది వస్త్ర ప్రణకం అడ్డుపడలేదు కానీ భీష్ముడి గురించి తాను ఏమాత్రం అపార్థపడలేదు ధర్మరాజు. భీష్ముని సమర్థత, కొలువులోని అసక్తత ఈ రెండును అర్థం చేసుకోగలిగినవాడు ధర్మరాజు. నిజమైన మైత్రి భక్తిని అనేవి ఇలా అర్థం చేసుకోగలిగినప్పుడే ఉన్నట్టు నిలువబోతున్నట్లుగా గ్రహించాలి. ఇలాంటి మైత్రి భక్తి మాత్రమే అంకురించి పుష్పించి శాశ్వతంగా నిలుస్తాయి. బాల్యంలోనే తన తమ్ముడైన భీమునికి దుర్యోధను విశ్రాంతం పెట్టి తన రథసారథిని గొంతు పిసికి చంపినా తానేమి చేయలేకపోయాడు. భీమునికి వజ్రబలం రావడానికి ఈ దుస్సంఘట తోడ్పడ్డప్పుడు కూడా తానేమి ఆశ్చర్యపడలేదు. కారణం భీమునికి ఏదో ఒక శుభం జరగడం కోసమే భగవంతుడు దుర్యోధనికి కూడా ఈ బుద్ధి పుట్టించి ఉంటాడని ముందుగానే గట్టిగానే ఉన్నాడు ధర్మరాజు. కనుక అనుకోకుండా ఇంద్రప్రస్థం రాజధానిగా పట్టాభిషేకం జరిగిన తనకి రాజ్యం లభించినప్పుడు పరమాత్ముడు అన్నాడు. ఏకచక్రపురం భిక్షాటం, అది కూడా మారువేషము చేసుకోవాల్సి వచ్చిన రోజున దైవాన్ని మర్చిపోయి తనకి ఏం చేశాడు అని పెదవి విరవడం లేదు. అసలు ఇలాంటి ఇతిహాసాలు చదవలసింది సుఖదుఖాల్లో రెండింటిలోనూ సమానమైన విశ్వాసాన్ని భగవంతుని బట్ట కలిగి ఉండటానికి. ఓకే, అక్కడ పోయినా కడుపు నిండా తానే అడిగి అన్నం పెట్టే తల్లి ఒకప్పుడు వందనించినా కొట్టినా తన మంచికే కదా అని. అలాగే రాసుయాగ సభలో శిశుపాలుడు తన ఇష్టదైవమైన కృష్ణుడు నోటికి వచ్చిన రీతిలో నిందిస్తున్న భీముడు చంపడానికి సిద్ధపడిన ఆ శిశుపాలుడు మరణించవలసింది శ్రీకృష్ణ చేతిలోని భీష్ముడు చెప్పినప్పుడు ధర్మరాజు ఆనందం ఇంత అంతా కాదు. వినాశకాల విపరీత బుద్ధి అనే విషయం శిశుపాలుకి ఇంకా ఎందుకో బోధపడి ఉండలేదా అని జాలి కూడా పడ్డాడు. అజ్ఞాతవాసం అయిన పిమ్మట కూడా చేసుకున్న నియమానికి అనుగుణంగా తిరిగి రాజ్యాన్ని ఇవ్వాల్సి ఉన్న ధృతరాష్ట్రుడు తన పుత్రుడైన దుర్యోధను అడ్డుపెట్టుకుని ఈయనప్పుడు కూడా తాను చెల్లించలేదు. అంతా భారాన్ని పరమాత్మ అయిన పెడితే ఆయన తీర్పునిస్తాడు కదా అని అదే జరిగింది కూడా. యుద్ధాన్ని చేయటమే ధర్మమని సరైన తీర్పు ఇచ్చాడు కృష్ణుడు. ముహూర్తం కూడా తాను నిశ్చయించాడు. మానవ శక్తి వినియోగించవలసిందని ఆజ్ఞ లభించాక యుద్ధం చేయటం, ఆ మానవ శక్తితో పాండవులను తామంతా అడ్డుకోలేదు భీష్ముడినే. అందుకే భీష్మద్రోణునికే ధర్మరాజు నమస్కరించాడు. కృష్ణునికి సూర్యశక్తి బాగా ఉన్నప్పటికీ కర్ణునికి
కర్ణునికి సూర్యశక్తి బాగా ఉన్నప్పటికీ శాపాల కారణంగా శక్తి క్షీణత ఎక్కువగా ఉంది. అందుకే ధర్మరాజు దైవశక్తిపైనే ఆధారపడ్డాడు. తన భార్య ద్రౌపదిని బంధకి అనేక భర్తలున్న కులత అని దుర్యోధను సంబోధించిన కృష్ణుడు ఆమెను వస్త్రాన్నిచ్చి ఆ చేష్ట ద్వారా ఆమెను బంధకి కానే కాదని నిండు సభలో నిరూపించాడు. కాబట్టి తనపైనే కాదు తన వారిపైన కూడా పరమాత్మకి కరుణమెండు. భీష్మ ద్రోణుల పిమ్మటి తానే కొద్దో గొప్ప భయపడేది కర్ణ యుద్ధానికి. భీష్ముడు యుద్ధం చేసినంతకాలం యుద్ధరంగంలోకి అడుగుపెట్టనున్నాడు కర్ణుడు. ఈ ఇద్దరు ఒకే మారు యుద్ధం చేసి ఉంటే పాండవులు ఏనాడు ఓడిపోయి ఉండేవారు. అలా వీలు లేకుండా భీష్ముని కర్ణుడిని వేరు చేశాడు పరమాత్మ. దైవశక్తులు ఉన్న చోట అసురశక్తులు ఉండవనటానికి సంకేతం ఇదే. భీష్ముని పిమ్మట ద్రోణుడికి యుద్ధరంగంలో తమను వణికింపజేస్తుంటే పరమాత్మ తమ భక్ష్యాలను దృష్టోద్యముని ద్రోణునికి ఎదురుగా నిలబెట్టాడు. భీష్మునికి ఉన్న స్వచ్ఛంద మరణశక్తి ద్రోణునికి లేదు. అందుకే దుష్టోద్యముని చేతిలో వధింపబడేందుకు అపాక్యాది గురి కాకుండా వానికి బ్రహ్మహత్యా దోషం రాకుండాను చేదొచ్చిన ద్రోణుడు దృష్టోద్యముని తనని వధించడానికి ముందే ప్రాణత్యాగం చేశాడు. చివరికి దృష్టోద్యముని ప్రాణంలో ద్రోణుడు తనను నరికినట్లయింది. తమకు విలువించి నేర్పిన ఆచారాన్ని ఎలా పరమాత్మ రక్షించింది ధర్మరాజుకి ఇక్కడ కూడా అర్థమైంది. ఆ దృష్టి ఉండాలే గాను ప్రతి సంఘటన ఒక్కొక్క పరమాత్మ లీనని మనకు నేర్పుతూనే ఉంటుంది.